అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం కూటమిగా ఏం చేయాల్సిన అవసరం ఉంది? మీ సలహా ఏంటి? నిన్న మీరు మాట్లాడారు, వైజాగ్ లో చూశాను, చూసిన తర్వాత నేను మీతో మాట్లాడాలనుకున్నాను ఈరోజు. ఏంటి ప్రధానంగా కూటమికి సంబంధించిన నాయకులకు మీరు చెప్పే సలహా ఏంటి? ఏ రకంగా తీసుకురాగలరు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో కావాల్సింది నిరుద్యోగ యువతరానికి ఉద్యోగాలు కల్పించడం. దీనికి ప్రధానంగా మనకేంటంటే మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లు రావాలి, పెట్టుబడులు రావాలి, కొత్త కొత్త పరిశ్రమలు రావాలి, కొత్త కొత్త సంస్థలు రావాలి. వాటి కోసం ఇక్కడ ట్యాక్స్ రాయితీలు ఇవ్వబడదు. అయితే ట్యాక్స్ రాయితీలు ఉంటాయో అప్పుడు కొత్త పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తాయి. అలాగే మీరు హిమాచల్ ప్రదేశ్ లో బద్ది అనే ప్రాంతం మీరు ఒకసారి చూసుకుంటే అక్కడ ప్రత్యేక హోదా ఉండడం వల్ల అన్ని ఫార్మా కంపెనీలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రత్యేక హోదా ఏదైతే ఉందో దాన్ని తీసుకురాగలిగితే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వారు కూడా 2014 సంవత్సరంలో మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు తిరుపతిలో ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఉభయ పార్టీలు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం రెండు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస ప్రస్తావన కూడా దీని విషయం మీద తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలను ఇస్తే నేను మెడలు వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తానని అన్నారు ఆయన కూడా. ఆ తర్వాత ఆయన ఏమన్నారు, మొదటి మీటింగ్ లో వెళ్ళిన తర్వాత ఏమన్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్లకున్న స్వబలంతోనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు, వారి 250 సీట్లు మాత్రమే వచ్చింటే నేను ఖచ్చితంగా మెడలు వంచేవాడిని, కాబట్టి ఇప్పుడు మెడలు వంచలేను, కాబట్టి నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రతిసారి సార్ 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 అని అడగాల్సింది తప్ప నేనేం చేయలేను. ఇప్పుడు 240 వచ్చాయి, కాబట్టి 240 వచ్చిన పరిస్థితి ఇది ఉంది. తర్వాత 16 సీట్లు, తర్వాత 2 జనసేన, ఆ తర్వాత 3 తీసుకుంటే 21 ఉన్నాయి. కాబట్టి 21 ఎంపీల పొజిషన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకురావడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు. వీరేమంటారు కానీ కూటమిగా వెళ్ళారు, వాళ్ళు కూటమిగా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళిన సందర్భంగా ఎటువంటి హామీని ఇవ్వలేదు ప్రత్యేక హోదాకు సంబంధించి. ఇప్పుడు ఒత్తిడి తీసుకురావడం, ఇప్పుడు కండిషన్స్ పెట్టడం అనేది రాజకీయంగా సరైన నిర్ణయంగానే చూసే పరిస్థితి ఉంటుందా? అంటే ఇది ఒత్తిడి కాదు, రాష్ట్ర అభివృద్ధికి చేయాల్సిన ఒక పని. ఇది ఒత్తిడి కాదు. ఈ ఒత్తిడి ఎందుకు పెట్టుకుంటున్నాం? పర్సనల్ గా మన గెయిన్ కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ కూటమి ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కూడా ఇది తెచ్చుకుంటే ఈజీ అయిపోద్ది వాళ్ళకి. అది ఈజీ అవుతుంది. లేకుంటే వీళ్ళు మళ్ళా అప్పులు చేయాల్సి వస్తుంది, మళ్ళా మీరు ఇంకా అప్పులు చేసి దానికోసం మీరు ఫండ్స్ తీసుకురావాల్సి వస్తుంది. ఆ పరిస్థితి కరెక్ట్. కాబట్టి మనం మొదట అడగాల్సింది ప్రత్యేక హోదాని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వండి, తర్వాత విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయండి అని అనొచ్చు. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ రెండింటికి కూడా బుందేల్ఖండ్ ప్యాటర్న్ లో మనకు ప్రతి సంవత్సరానికి 50 కోట్లు ప్రతి జిల్లాకు ఇచ్చి ఆ విధంగా అభివృద్ధి చేస్తామన్న ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత పోలవరం ఉంది, తర్వాత విశాఖపట్నం నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది అందులో, తర్వాత వచ్చేసి మెట్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి విజయవాడ మరియు విశాఖపట్నం, ఆ తర్వాత 13 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రోగ్రెస్, సో వీటి తర్వాత దుగ్గిరాజపట్నం పోర్టు, సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకుంటే, తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడా మీకు విభజన హామీల్లో ఉన్న అంశాలు. కాబట్టి వీటిని కూడా త్వరగా పూర్తి చేసే అవసరం కూడా, అవకాశం కూడా ఇప్పుడు మనకు వచ్చింది. తర్వాత ఏంటంటే సాధారణంగా కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విషయం ఏంటంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడైతే ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది 32% నుంచి 42% పెంచారు, ఇంకా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వారు అన్నారని మన పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రతిసారి సమాధానాలు వచ్చాయి. కానీ నా వాదన ఏంటంటే అందులో 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు ఆయన పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని ఒక పుస్తకం రాశారు. ఆ పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ లో ఆయన పేజ్ నెంబర్ 228 లో ఆయన ఏమన్నారంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా చెప్పలేదు. అందువల్ల ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన రాశారు స్పష్టంగా. ఓకే, మరి పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం నేరుగా మొత్తం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తూ మాట్లాడిందా? కంటిన్యూస్ గా చాలా మంది ఎంపీలు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పింది, రిటర్న్ గా ఈ సమాధానం చెప్పారు. అందుకనే నేను గత చివరి పార్లమెంట్ సమావేశంలో నేను ఒక ట్వీట్ కూడా చేశాను చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ఎంపీలందరికీ ఈ పుస్తకం కొనిపించి ఈ పుస్తకంలో 228వ పేజీ పార్లమెంట్ లో ఒకసారి చదవమనండి అని వారికి సూచించడం కూడా జరిగింది.
కాబట్టి ఇప్పుడు అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు అని అనుకుంటాను. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా తెచ్చుకోవడం చాలా సులభం అవుతుంది. తర్వాత ముఖ్యమైనది అమరావతి రాజధాని కట్టడం. ఎందుకంటే అమరావతి రాజధాని అలా ఉండిపోయింది. ప్రత్యేక హోదాకు సంబంధించి పైగా 15th ఫైనాన్స్ కమిషన్ కంటే ముందు ఇచ్చిన హామీ కదా, మనకి విభజన సందర్భంగా ఇచ్చిన హామీ కదా. అది ఎప్పుడో 2014లో ఇచ్చింది. 2014లో ఇచ్చింది, కానీ దాన్ని విభజన చట్టంలో అది వారు పేర్కొనలేదు. ఆ తర్వాత అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రతిసారి అన్న పార్టీలు. కాబట్టి ఇప్పుడు నిజంగా దాన్ని అమలు చేయడానికి, దాన్ని తీసుకురావడానికి ఒక గొప్ప అవకాశం. ఇంకోటి ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణం కూడా చాలా అవసరం. అందువల్ల మీరు చూసుకుంటే గుజరాత్ లో అహ్మదాబాద్ నుంచి 15 కిలోమీటర్లో గిఫ్ట్ సిటీ అని కడుతున్నారు. గిఫ్ట్ సిటీ కంప్లీట్ అయినట్టుంది సార్. కంప్లీట్ ఆల్మోస్ట్ 75,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది. కాబట్టి ఇప్పుడు అమరావతిది కూడా ఆ విధంగా గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు గనక ఇవ్వగలిగితే మళ్ళా అంటే ప్రత్యేక హోదా అన్నది ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. కానీ అమరావతి స్పెసిఫిక్ గా మనం ఇది గనక అడగగలిగితే ఈ రాయితీలు కల్పించమని అదొక అవకాశం. తర్వాత ఇంకొక రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాల్సిన ఇంకొక ముఖ్యమైన మనకు సోర్స్ ఏంటంటే ప్రాఫిట్ పెట్రోలియం. 12వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఏ రాష్ట్రంలో అయితే పెట్రోలియం గనులు ఉంటాయో, ఏ రాష్ట్రంలో అయితే గ్యాస్ నిల్వలు ఉంటాయో కేంద్ర ప్రభుత్వం రాయల్టీ వసూలు చేస్తుంది అక్కడ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాయల్టీ వసూలు చేస్తుందో అందులో 50% సంబంధిత రాష్ట్రాలకు ఇవ్వాలంటే ఏ రాష్ట్రంలో అయితే ఈ పెట్రోలియం బావులు ఉన్నాయో, ఈ గ్యాస్ నిల్వలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకి మీరు కలెక్ట్ చేసిన రాయల్టీ నుంచి, అంటే ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇది, సో దానికి 50% మీరు ఇవ్వాలని 12వ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. మరి ఇప్పుడు చాలా రావాలిగా మనకి గోదావరి బేసిన్ లో ఉన్న గ్యాస్ అంతా. గోదావరి బేసిన్ లో ఉన్నాయి, తర్వాత మిగతా ఈ ప్రాంతాల్లో ఉన్నవి కొత్తవి. ఇప్పుడు కాకినాడ దగ్గర కూడా పెద్ద పెట్రోలియం ఉత్పత్తి జరుగుతోంది. కాబట్టి అన్నిటినీ అంచనా వేసుకొని మన రాష్ట్రానికి ఫండ్స్ తీసుకురావడానికి ఇది ఒక గొప్ప అవకాశం ప్రాఫిట్ పెట్రోల్. సో కేంద్రం ఏదో ఉదారంగా దయదలిచి ఇవ్వాల్సిన అవసరం లేదు, లీగల్ గా చట్ట ప్రకారం రావాల్సినవి చాలా ఉన్నాయి. జస్ట్ వాటిని అడగలిగితే చాలు. అడగాలి, ఇప్పుడు అడగాలి. అడగడానికి మంచి సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి అన్నది మేము రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న ఒక విన్నపం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు రాష్ట్రానికి చాలా ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధికి 5 సంవత్సరాలు చాలా ముఖ్యం. కాబట్టి ఈ సందర్భంగా అన్ని పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ధోరణిలో గనక మనం వెళ్ళగలిగితే ఏమవుతుంది, రాష్ట్రం మళ్ళా అభివృద్ధి సాధించగలదు. లేకుంటే ఏమవుతుందంటే మళ్ళా కేంద్రం మీద ఆధారపడడం. ఒక్కసారి ప్రత్యేక హోదా మనం తీసుకువచ్చి విభజన హామీలను పూర్తి చేయగలిగితే తర్వాత